నమస్కారం నమస్కారం నమస్తే నమస్తే వాళ్ళరా కొత్తగా పెట్టిన గోవింద పార్టీ వాళ్ళు. ఆయనగా బూడిద భీమరావు, ఆయనగా మన మందలాదీశ్వరుడు గారు నిలబడుతున్నాడు. అయ్యో పాపం నడిచే వస్తున్నారా మహాప్రజలారా, అన్నలారా, తమ్ములారా, అక్కలారా, ఆడపడుచులారా, అహో మీ కష్టాలు మాకు అవగాహనవుతున్నాయి. కానీ మీ అందరికీ మంచి రోజులు వస్తాయి. గుడిచెలా కావు, భవంతులుగా మారతాయి. వస్తున్నాయి వస్తున్నాయి మంచి రోజులు వస్తున్నాయి. ఈ నట త్రినేత్రుడు బూడిద భీమారావు సంచార యాత్ర రథ చక్ర. ఏం చెప్పారయ్యా? వన్స్ మోర్ మళ్ళీ చెప్పమంటున్నారు. చెబుతాం, చెప్పడానికి వచ్చాం, చెప్పింది చేసి చూపిస్తాం. మీ సహవాసిని, సచివుణ్ణి, మీ వాణ్ణి. సోదరులారా, అన్నగారు 3 రోజుల నుంచి మీ కష్టాలన్నీ వింటూ అన్నపానీయాలు కూడా ముట్టలేదు. అహో చెప్పకండి. అదిగో అవ్వ, భరతమాత కన్న బిడ్డ. కాదు కాదు, భరతమాతే తినటానికి తిండి లేక ఈ గంజి తాగుతోంది. అహో అటు చూడండి, తాగటానికి ఈ గంజి కూడా లేక పడి ఉన్నాడు యువకుడు. మాతా, మీ కష్టాల్లో పాలు పంచుకోవడానికే వచ్చాం. అందుకే ఈ గంజి తాగి మీలో ఒకన్నవుతాను. ఏం భారతమాతో ఏటో నాయన, భాస్కరమ్మ గారి పుణ్యాన్ని నా కొడుకు చదువుకుంటున్నాడు. వాడికి ఉద్యోగం దొరుకుతుందంటావా? ఇవాళతో నా కష్టాలు తీరుతాయంటావా? మీ బిడ్డలందరికీ ఉద్యోగాలు ఇప్పించడానికి ఆయన ఎన్నికలు నిలబడ్డారు. మన బిడ్డలందరికీ ఉద్యోగాలు ఇప్పిస్తారంటే ఓట్లన్నీ ఈయనకే వేసేద్దాం. బూడిద భీమారావు గారికి, బూడిద భీమారావు గారికి, బూడిద భీమారావు గారికి. మేము కృష్ణ పరమాత్మ స్వరూపులం. అటుకులు దిని కుచేలుడికి అష్టైశ్వర్యాలు ప్రసాదించినట్లు మీ అందరికీ బియ్యం బస్తాలతో సప్లై చేయిస్తాను. ఎన్నటికీ చిరిగిపోని వస్త్రాలు కుట్టించిప్పిస్తాను. గట్టి రాళ్లతో ఇల్లు కట్టిస్తాను. బూడిద భీమారావు గారికి, బూడిద భీమారావు గారికి, బూడిద భీమారావు గారికి. ఫోన్ చేసేటప్పుడు బ్లాక్ అండ్ వైట్ ఫోటో తీయండి. ఓకే సార్. ప్రచారానికి పనికొస్తుంది. ఓకే సార్. ఓకే. సుబ్బయ్య, అన్నగారు స్నానం అయిందా? ఇంకా ఫోటోగ్రాఫర్ రాలేదు. ఎక్కడ తెచ్చాడయ్యా ఫోటోగ్రాఫరు? ఎప్పుడనగా చెప్పాం రమ్మని. ఏమో, ఎవరు తెలుసు. ఫోటోగ్రాఫర్ వచ్చేంత వరకు మాత్రం స్నానం చెయ్యరు. అసలు అన్నగారు స్నానం చేస్తారంటావా? అయ్యో, ఎవరికి తెలుసయ్యా? ఫోటోగ్రాఫర్ వచ్చేంత వరకు మాత్రం స్నానం చెయ్యరు. ఫోటోగ్రాఫర్ వచ్చే వరకు స్నానం చేయరు. ఫోటోగ్రాఫర్ వచ్చే వరకు స్నానం చెయ్యరు. అన్నగారు నీళ్ళు రెడీ. ఫోటోగ్రాఫర్ వచ్చాడా? ఇంకా రాలేదు. రెడీ సార్. సకల సామంతరాజ పరివేష్టిత సంపూర్ణ సభామండలిని పోలి ఉన్నదే మాయి మండలి. ఉదయ భాస్కర, పరాత్పర, ధమర కామరేంద్ర, భేతాళ అలనాడు నా కంఠధ్వనిచే ఆకర్షితుడవై అరుదెంచి అస్మదీయ గంభీర సుందర రూపంబును గాంచి తల పంకించి మమ్ములనే దైవముగా తలంచి స్తుతించి భువన మోహన పూరితమైన ఈ పూరి మండలాధీశు పదవికి నిలిపి మమ్ములను గెలిపించి మనోహర శకటమ్ముపై మమ్ములను ఎక్కించి మంగళ వజ్రములు మారుమోగంగా మమ్ములను ఇక్కడకు రప్పించి తిరి.
మామ భువన మోహన రామ భూరి పరాక్రమ ధామ భీమారావు నామ నమో నమః. ఇంతకీ తమ రాకకు కారణం? మామ మన పార్టీ గెలుపొందింది. గోవింగో విజయం సకల లోకాలకు పాకింది. ఏమా వాచాలట, లోకాల పేరు చెప్పి మమ్మల్ని ఏమార్చాలని చూస్తున్నావా? అలా నాడు అల్లుడా రమ్మని ఆదరమ్మున పిలువ మా పక్కనుండక మా ప్రత్యర్థివై మమ్మల్ని దుయ్యబట్టి ప్రగల్భాలు పలికి ఇప్పుడు నీ వంకర టింకర మాటలతో మా వద్ద చేరాలని చూస్తున్నావా? పొమ్మావలకు ద్రోహి. మావగారు అయిందేదో అయింది, క్షమించండి. కూతుర్నిచ్చిన మావగారిని ప్రాధేయపడుతున్నాను. నన్ను మీరు మీ పార్టీలో కలుపుకోండి. మహానుచరులారా, విన్నారుగా ఆయన ప్రార్థన. మరి మీ అభిప్రాయం? తమలాంటి ఉత్తములు అల్లుడు చేసిన తప్పులను మన్నించి మనలో ఒకడిగా కలుపుకోవడం మంచిదని నా అభిప్రాయం. అవును, మా అభిప్రాయం కూడా అదే. ఏం పరస్పర సహముఖంగా ఉన్నారు? మీ అభ్యర్థన తెలుసుకోవచ్చునా? మండలాధీశ, నీ ఎల్లుడు ప్రత్యర్థిగా నుంచి పోరాడాడు, ఇప్పుడు తిరిగి వచ్చి ప్లేటు ఫిరాయిస్తున్నాడు. స్వచ్ఛమైన తమ చిత్తశుద్ధి సాటు తగ్గదే. కానీ ఇంద్రబాబు మనలో చేరడానికి స్వచ్ఛమైన మనస్సుతో వచ్చాడని మా నమ్మకం. మా అభిప్రాయంతో ఏకీభవించేవారు తమ చేతులెత్తి సమ్మతిని తెలియపరచండి. నేను ముందు. కావున అల్లుడు గారు, మీ అభ్యర్థన ఆమోదించబడింది. కూర్చోండి. మీరు కూర్చోండి. మేం చెబుతున్నాం, మీరు కూర్చోండి. ప్రస్తుత పద్ధతి, పరిపాలనా విధానం, యంత్రాంగం గురించి మాట్లాడదాం. ముందు మనం గెలుచుకున్న స్థానాల్ని పటిష్టం చేసుకోవాలి. అందుకు ధనం మూలం ఇదం జగత్తని మనం ప్రజల నుంచి డబ్బు బాగా గుంచగలగాలి. నో, ఐ అబ్జెక్ట్. మన బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించాలి. విరివిగా సభల్లో ఎన్నో వాగ్దానాలు చేశాం, వాటిని ఒక్కొక్కడిగానైనా సాధించాలి. శహబాష్ పరాత్పరరావు గారు, శహబాష్. నిజమైన ప్రజా సేవకుడు మీలో ఉన్నాడు. దానికి మేము మెచ్చాం. ప్రతిఫలంగా రాకపోకల శాఖకు మిమ్ములను అధికారిగా నియమించాం. త్వరగా వెళ్లి పదవీ స్వీకారం చేసి కార్యాలయానికి వెళ్ళవచ్చు. పొండి. మావగారు, ఏమిటి అన్యాయం? మండలాధీశ, తమరు తొందరపడ్డట్టున్నారు. అసలు ఆ పరాత్పరరావు మనకు అన్ని విధాలా అడ్డంకి. అతను మనకే ఎసరు పెడతాడు. తొందరపడి మేము ఒక నిర్ణయం తీసుకోం. నాగయ్య, నీకు హోంశాఖ, ఉదయ భాస్కర, నీకు ఆర్థిక శాఖ అధ్యక్ష పదవులు కేటాయించాం. త్వరగా వెళ్లి పదవీ స్వీకారాలు చెయ్యండి. పొండి పొండి. అమరేంద్ర, భేతాళ, ప్రభు, భానోజీరావు గారు, మీరందరూ మా అంతరంగిక సలహాదారులుగా ఉంటారు. ఆ పరాత్పర్రావుకు మహోన్నత పదవి ఇచ్చినందుకు మీరందరూ నన్ను దుయ్యబట్టారు, అవునా? చిత్తం. కానీ అది ఒక ఎత్తు. ఎత్తుకు పై ఎత్తు వేసి అతని భావి రాజకీయ జీవితాన్ని చిత్తు చేసి ప్రజలలో మండలాధీశ్వరుడు మహోన్నతుడనే పేరు తెచ్చుకుంటాను. ఎలా? మావయ్య, నాకు అర్థమైంది. చిరునవ్వు ప్రయోగించి పని సానుకూలం చేస్తాను.